చిత్తమునే చేసేదా, నీ మాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. అవునేసయ్యా, ఆరాధన యేసు నీకే యేసయ్యా, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే యేసయ్యా, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే యేసయ్యా, ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే యేసయ్యా, ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ మార్గములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచెదా, నీ మార్గములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన యేసు నీకే.
గ్రంథం కీర్తన 90వ అధ్యాయం. కీర్తనలు 90వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించెదము. కయ్యను జీవితం మనకు తెలుసు, హేబేలు జీవితము మనకు తెలుసు. కయ్యను దుష్టుడు, మంచి క్రియలు కలిగిన వ్యక్తి కాదు. ఎందుకు అంటే దేవుడే అన్నాడు కయ్యనుతో, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ ఇది మంచి క్రియ. నువ్వు మంచి క్రియలు చేసి ఉంటే నా ఎదుటకొచ్చిన నీవు నీ తల ఎత్తుకొని ధైర్యంగా నీవు నిలవగలవు. నీలో మంచి క్రియలు లేవు కాబట్టే నీవు తలదించుకున్న వానివలే నా ఎదుట ఉంటున్నావని యెహోవా దేవుడే కయ్యనుతో మాట్లాడినట్లు వాక్యంలో చూడగలం. అందుకే కయ్యను ఎవరు అంటే అతడు చెడు క్రియలు కలిగినవాడు. హేబేలును గురించి బైబిల్ చెబుతుంది అతడు నీతిమంతుడు అని. ఒక రోజున ఇద్దరు కూడా దేవుని కానుకలు తీసుకుని ఇవ్వగలిగారు. అయితే అక్కడ వారి జీవితాన్ని బట్టి దేవుడు వారి అర్పణలు అంగీకరించాడు. కయ్యను జీవితం మంచిగా లేదు, అయినా అర్పణ ఇచ్చాడు, దేవుడు తీసుకోలేదు. ఎందుకంటే క్రియలు మంచిగా లేవు కాబట్టే, చెడు క్రియలు కలిగి ఉన్నాడు కాబట్టే అతని అర్పణ దేవుడు తీసుకోలేదు. హేబేలు యొక్క క్రియలు మంచివి. బైబిల్ అంటుంది అతడు నీతిమంతుడు అని. నీతి ఉన్నది కాబట్టే తన జీవితాన్ని బట్టి అతడిచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు. వెంటనే కయ్యను నాదు తిరస్కరించడమేమిటి, హేబేలుదు అంగీకరించడమేమిటి అని అక్కడ ఒక ద్వేషం కయ్యనుకు హేబేలు మీద కలగగలిగాది. ఆ ద్వేషం ఎంతవరకు తీసుకుని వచ్చాది అని చూస్తే హేబేలును చంపేంత వరకు తీసుకుని వచ్చేసాది. ఇక్కడ కయ్యను హేబేలు ఏం చేశాడు అంటే చంపేశాడు. ఆ తర్వాత మన బైబిల్లో చూస్తే దేవుడి హేబేలుకు బదులుగా దేవుడు షేతుని ఇవ్వగలిగాడు. వాక్యం మనకు చెబుతూ ఉంది. ఇక్కడ షేతుని ఇక్కడ పొందుకున్నటువంటి తర్వాత షేతు నుండి నోవాహు వచ్చాడు. నోవాహు నుండి హాము వచ్చాడు. హాము నుండి అబ్రహాం వచ్చాడు. అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు. యాకోబుకు ఇజ్రాయేలు అని దేవుడే పేరు పెట్టగలిగాడు. అయితే ఏ యాకోబుకు ఇశ్రాయేలుని పేరు పెట్టగలిగాడో అతనిలో నుండి యోసేపు పుట్టగలిగాడు. యోసేపు ద్వారా ఆ రోజుల్లో కొద్ది మంది ఐగుప్తు దేశానికి వెళ్ళగలిగారు. ఆ రోజు వెళ్ళిన సంఖ్య మనము చూడగలిగితే 10ల సంఖ్యలో వెళ్ళారు, 100ల సంఖ్యలో వెళ్ళలేదు. 10ల సంఖ్యలో ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేశాడు అంటే యోసేపును బట్టి సంతానాన్ని ఐగుప్తు దేశములో దేవుడు విస్తరింపచేశాడు. ఎంత విస్తరింపచేశాడు అంటే అంతగా విస్తరింపచేశాడు. ఆ విస్తరించబడిన వారిలో పుట్టినటువంటి వాడే మోషే. మోషే ఆ విస్తరించినటువంటి సంతతిలో పుట్టిన తర్వాత ఆ మోషేను దేవుడు ఏర్పరచుకోగలిగాడు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి తర్వాత మోషే జీవితం బైబిల్లో 3 భాగాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, మోషే పుట్టినప్పుడు
ఆ రోజుల్లో ఐగుప్తి రాజు యొక్క శాసనం ఏమిటి అంటే, ఎవడైనా మగపురుషుడు పుట్టగలిగితే వాని చంపేయండి, ఆడవాళ్ళు ఉంటే వాని బ్రతకనివ్వండి అని. ఆ మాటను బట్టి ఆ రోజుల్లో మోషే పుట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికి? అమ్రాము, యొకెబెదు, మోషే యొక్క తల్లి తండ్రి. వారికి పుట్టిన వారే అహరోను, మిరియాం, మోషే. ఈ ముగ్గురు కూడా ఆ తల్లిదండ్రులకు పుట్టినవారు. మోషే పుట్టాడు అన్న విషయం ఆ రోజున ఫరోకే తెలియపరచడం జరగగలిగితే చంపేస్తారు. ఏం చేయాలో అర్థం కాలేక అతన్ని దాచిపెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. ఫరో యొక్క కుమార్తె యొక్క దృష్టికి ఆ నదిలో మోషే కనిపించడం, రహస్యంగా మళ్ళీ మోషే తల్లి చేతికే అప్పగించబడి తల్లి దగ్గరే తిరిగి పెంచబడడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫరో యొక్క కుమార్తె కుమారుడుగా చలామణి అయ్యాడు. ఎవరు? మోషే. మోషేకు తెలివి వచ్చింది. ఒక చక్కని విచక్షణ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత, నేను ఈ దేశపు యొక్క రాజైన ఫరో యొక్క కుమార్తె కుమారుడను అన్నటువంటి విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా, నేను ఫరో కుమార్తె కుమారుడను కాబట్టి నాకిక్కడ అన్ని విధములుగా కూడా అనుకూలతలు ఉంటున్నాయి అని ఎక్కడ కాని మోషే అంతరంగములో అహంకారాన్ని పెంచుకొని, అక్కడ తన సబుద్ధిని ఆధారం చేసుకొని తన ఇష్టానుసారంగా జీవించటానికి ఆ యొక్క అధికారాన్ని ఎక్కడ కానీ తాను దుర్వినియోగం చేయలేదు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నప్పటికీ కూడా ఎక్కడ కానీ మోషే దానికి అవకాశం అనేది ఇవ్వక దాన్ని త్రోసిపుచ్చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ తర్వాత మోషే యొక్క జీవితంలో చూస్తే ఒక ఐగుప్తీయుణ్ణి చంపడం జరిగిపోయాది. మోషే ఎందుకు అనగా, తన ప్రజలలో ఒక వ్యక్తిని ఐగుప్తీయుడు చంపేశాడు. అది చూచి ఓరవలేక మోషే వాణ్ణి చంపేసి ఇసుక తోడి అందులో వాని పాతి పెట్టేసి ఉండిపోయాడు. అది నెమ్మదిగా ఫరో వరకు తెలియపరచడం జరిగితే నాకు ప్రాణహాని కలుగుతుంది అని మోషే అక్కడ నుండి ఏం చేశాడంటే మిద్యానుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. మోషే అక్కడి వెళ్ళిన తర్వాత ఇత్రో యొక్క గొర్రెలు 40 సంవత్సరములు అక్కడ మేపినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక రోజున గొర్రెలు మేపుచున్న సందర్భములో హోరేబులో ఒక పొదలో నుండి దేవుడు మాట్లాడాడు, మోషే మోషే అని. దేవుడు పొదలో నుండి మోషేతో మాట్లాడిన తర్వాత దేవుని స్వరమును విని, నా ప్రజలైన ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి నేను విడిపిస్తున్నా, వారికి నీవు నాయకుడుగా ఉండాలి, వారందరూ కూడా నీ నాయకత్వం క్రింద ఉంటారు, నీవు వారిని నడిపించాలి అని. ఇప్పుడు దేవుని యొక్క మాట మేరకు ఐగుప్తు యొక్క దాస్యములో నుండి వారు బయట రావడం, మోషే వారికి నాయకుడుగా ఉండడం, తన నాయకత్వం కింద ఉన్న ప్రజలందరినీ కూడా నడిపించడం మోషే జీవితంలో చూస్తూ ఉన్నాం. అనగా 40 సంవత్సరములు ఫరో కుమార్తె కుమారుడుగా చలామణి అయ్యాడు. 40 సంవత్సరములు గొర్రెలు మేపాడు. 40 సంవత్సరములు అరణ్యములో ఇజ్రాయేలు యొక్క ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళగలిగాడు. ఫరో యొక్క జీవితం మోషే యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో 3 భాగాలుగా మనకు కనపరచబడుతూ ఉంటున్నది. అయితే ఐగుప్తు యొక్క దేశము నుండి విడిపింపబడిన ఇశ్రాయేలుల ప్రజలను మోషే తీసుకుని వెలుచు ఉన్న సందర్భములో దేవుడు మోషేతో కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, నిర్గమకాండాన్ని మీరు చూడండి. బైబిల్ ఏం చెబుతున్నది అంటే, నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 34 2వ వచనం. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండమనెను
అని మనకిక్కడ రాయబడి ఉంది. ఈ నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచన భాగములో చూడగలిగితే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, సీనాయి పర్వతం మీద అనగా సీనాయి శిఖరము మీద నీ ఉదయకాలమే ఎక్కి అక్కడ నా సన్నిధిని నీ ఉండు అని చెప్పగలిగాడు. మధ్యాహ్నం అని చెప్పలేదు, సాయంకాలము అని చెప్పలేదు, రాత్రి అని కూడా చెప్పలేదు. అక్కడ చెప్పినది ఉదయం. మోషే రాసినటువంటి ఆ 90వ కీర్తన 14వ వచనంలో ఏమంటున్నాడు? ఉదయమునని నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఉదయకాలము ఎవరైతే దైవ సన్నిధిలో కనిపెట్టడం జరుగుతుందో అలాంటి వారి మీద దేవుని యొక్క కృప అనేది దిగి వస్తుంది. అది మోషే ఈ అధ్యాయంలో తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని స్పష్టమైనటువంటి రీతిలో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడే చెప్పాడు మోషేతో, ఇశ్రాయేలు యొక్క ప్రజలను సీనాయి కొండ దిగువ నేను వదిలిపెట్టు, నీ అన్నయ్యనేటుడు అహరోని చేతికి అప్పగించేసాయి, ఉదయమే నీ సీనాయి పర్వతం మీదికి నువ్వు వచ్చేసాయి, అక్కడ నా సన్నిధిలో నువ్వు కనిపెట్టు. దేవుని యొక్క మాట మేరకు మోషే సీనాయి పర్వతము యొక్క దిగువ భాగమున ప్రజలను విడిచిపెట్టి సీనాయి పర్వతము ఎక్కి ఉదయకాలమే దైవ సన్నిధిలో కనిపెట్టాడు. ఉదయకాలము తాను కనిపెట్టిన తర్వాత తన యొక్క అనుభవములో తాను రుచించినది ఏమిటి అంటే, తాను అనుభవించినది ఏమిటి అంటే దేవుని యొక్క కృప, దేవుని కృప. అందుకే తను అంటున్నాడు, ఉదయకాలము నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఉదయకాలము దైవ సన్నిధానములో మోషే కనిపెట్టిన కారణాన్ని బట్టి దేవుని యొక్క కృపను తాను పొందుకున్నాడు. ఆ కృప ద్వారానే మోషే చాలా తృప్తి నొందగలిగాడు. దేవుని కృప పొందుకున్న మోషే అరణ్య ప్రయాణంలో తన మీద ఉన్న కృపను బట్టి అరణ్య ప్రయాణములో ఎన్ని అవంతరాలు ఎదురైనా, అభ్యంతరాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, శత్రువులే మీదికి వచ్చిన, ప్రమాదాలు ఎన్ని వారికి ఎదురైనప్పటికీ కూడా అరణ్య ప్రయాణములో వారి యొక్క అవసరతలు తీర్చేటువంటివి ఏవైతే ఉంటున్నాయో అవి ఏవి కూడా వారికి లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప మోషే మీద ఉండుటను బట్టి వీటన్నిటిని కూడా దాటుకుంటూ ప్రయాణ విధానం సవ్యంగా సాగటానికి దేవుడు కృప చూపిస్తూ వారికి రాగలిగాడు. కారణమేమిటి అంటే దేవుని మాట, నీ ఉదయమే సీనాయి పర్వతం మీదకు వచ్చేయి, నా సన్నిధిలో నువ్వు అక్కడ ఉండు అని. ప్రభునందు ప్రేమిన వాళ్ళ, ఆ కృపను పొందుకున్నటువంటి మోషే ఈ అధ్యాయం రాస్తూ ఉదయకాలమే ఆయన కృపతో నేను ఏమి పొంది తిని, నేను తృప్తి పొంది తిని అంటున్నాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. దేవుడి నీకు 24 గంటలు ఇచ్చాడు. ఈ 24 గంటల్లో ఉదయకాలమే నీవు దేవుని యొక్క సన్నిధానంలో నీవు సమయాన్ని దేవునికిచ్చి కనిపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎందుకు అంటే ఉదయకాలపు యొక్క ప్రార్థన ఎటువంటిది, ఉదయకాలపు యొక్క స్తుతి ఎటువంటిది, ఉదయకాలపు యొక్క పాట ఎటువంటిది, ఉదయకాలపు స్తోత్రములు ఎటువంటివి. కీర్తన భాగం 63వ అధ్యాయం మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ప్రారంభపు యొక్క వచనాన్ని చదువుకుందాం.
ఉమ్, నీ కృప జీవం కంటే ఉత్తమము. ఉమ్, నా పెదవులు నిన్ను స్తుతించును. ఉమ్. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు చూడండి, వాక్య భాగములు మనం చూడగలిగితే ఈ ఈ అధ్యాయం ఎవరు రచించగలిగారు? దావీదు రచించగలిగాడు. మొదటే తాను ఏమంటున్నాడు? వేకువనే. ఈ మాట మనకు చాలా ప్రయోజనం. వేకువనే. వేకువంటే ఉదయకాలమే నిన్ను నేను వెదుకుదును. చూడండి, ఉదయకాలమే. ఎందుకు ఉదయకాలానికి బైబిలు అంత ప్రాధాన్యత ఇవ్వగలిగాది? దేవుడు కూడా ఎందుకు ఉదయమే నువ్వు వెళ్ళిపో, ఉదయమే నీవు వెళ్ళిపో, సీనాయి పర్వతం మీద ఉండు అని చెప్పగలిగాడు? ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారి గుడారములలో నుండి వారు మేల్కొని గుడారము యొక్క లోపల నుండి వెలుపటికి రావటానికి ముందుగానే దేవుడు ఉదయకాలమే వారి గుడారముల చుట్టూ లేక పాలెము చుట్టూ కూడా దేవుడు ఏది కుమ్మరించాడు? మన్నాను కుమ్మరించగలిగాడు. ఉదయకాలమే. అసలుకు మన్నాను ఉదయకాలమే దేవుడు ఎందుకు కుమ్మరించాలి? మధ్యాహ్నము కుమ్మరించవచ్చు కదా. పూరేళ్ళైతే సాయంకాలం వారి మీద వచ్చి వారి దగ్గర పడగలిగాయి. అయితే మన్నా అనేది ఉదయకాలమే. అంటే ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాలం ఎప్పుడైతే మన్నా వారి దగ్గర వచ్చి పడగలిగాదో అది ఎలా ఉండగలిగాది అంటే మంచు బిందువు వలె ఉండగలిగాది. అనగా మంచు చేత మన్నా కప్పబడి ఉంది. పచ్చిక బయళ్ళు మీద మంచు కణములు మనం చూచినప్పుడు సూర్యరశ్మి దాని మీద పడిన వెంటనే ఆ మంచు కణములు ఆవిరైపోతాయి. అదేవిధంగా మంచులో దాగి ఉన్నటువంటి మన్నా ప్రత్యక్షంగా కంటికి కనబడాలి అంటే సూర్యరశ్మి మంచు మీద పడిన తర్వాత అది ఎగిరిపోయిన తర్వాత దానిలో దాచబడిన మన్నా వారికి ప్రత్యక్షం కాగలిగాది. అది ఏ సమయం? ఉదయకాలము మాత్రమే. ఉదయకాలమే. ఎప్పుడైతే ఎండ దాని మీద పడుతుందో మన్నా కరిగిపోతుంది. ఆ తర్వాత ఆ మన్నా కోసం వెళ్ళిన కరిగిపోయినటువంటి ఆ మన్నా నిష్ప్రయోజనం, అసలుకు ఉపయోగం ఉండదు అది. అదే రీతిగా చాలామంది జీవితాల్లో రాత్రి ఎన్ని గంటలకు పరుండుకుంటారో కానీ చాలామంది వ్యక్తులు వేకువ జామునే ఉదయమే లేవరు. సూర్యుడు ఉదయిస్తాడు, ప్రకృతిలో ఎండ పడుతుంది. చాలామంది ఎండాకాలములో సూర్యుడు ఉదయించిన తర్వాత ఎండ సమయం వరకు కూడా నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు లేవగలిగితే ఇశ్రాయేలుల యొక్క ప్రజలు రాత్రంతా నిద్రపోయి సూర్యుడు ఉదయించి ఎండ పడేంత వరకు వారు పండుకొని వారు లేచిన తర్వాత ఆ లోపల పడిన మంచు సూర్యరశ్మి చేత ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఇంకది వారికి దొరకదు, ఇంక నిష్ప్రయోజనమే. వారు ఉదయకాలమే లేవాలి. ఉదయకాలం అప్పటికప్పుడే ఫ్రెష్గా దేవుడు పంపిస్తాడు, అప్పుడు దాన్ని పొందుకోగలుగుతారు. ఉదయకాలమే నీవు లేచి నువ్వు ప్రార్థించు, నువ్వు పాడు, నువ్వు స్తుతించు, నువ్వు స్తోత్రించు అనే కృపను పొందుకుంటావు. ఎండ పడేంత వరకు కూడా నువ్వు పండుకొని ఎండ సమయంలో నిద్ర లేవగలిగితే
వారికి ఏ విధంగా మన్నా దొరకదో దేవుని కృప కూడా నీకు దొరకదు. దేవుని ప్రసన్నత నీకు రాదు. ఈరోజు అనేక మంది వ్యక్తులు ఉదయమే లేచే అనుభవం లేదు. అనేక మంది వ్యక్తులు నిద్రలో జారుకోగలుగుతారు. సూర్యుడు ఉదయిస్తాడు, ప్రకృతి అంతా వెలుగుమయముతో ఉంటుంది, మంచి ఎండపడే పరిస్థితి. అప్పటికి కూడా మేలుకున్నటువంటి వారు పండుకున్న వ్యక్తుల్ని మందలిస్తారు, గద్దిస్తారు. లే, ఎంత పొద్దయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, లే. ఇలాంటి వారు దేవుని కృపను పొందుకోలేరు. ఉదయకాలం పడిన మంచు ఉదయకాలమే వాళ్ళు పొందుకోవాలి. ఎండ పడగలిగితే అది వారికి దొరకదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలం మందు ఎవరు లేచి వేకోజాముని లేచి దేవుని దగ్గర గడుపుతారో తప్పనిసరిగా వారు దేవుని ప్రసన్నత, దేవుని కృప వారు పొందుకోగలుగుతారు. అందుకే మోషేతో దేవుడు సినాయి పర్వతం మీదికి వెళ్ళిపో, నా సన్నిధిలో నువ్వు కనిపెట్టు. అలా కనిపెట్టాడు కాబట్టే దేవుని కృపను పొందుకున్నాడు. ఆ కృప ద్వారానే లక్షలాది మంది ఇశ్రాయేలుల యొక్క ప్రజలను వాగ్దాన భూమి వరకు కూడా నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన కృప లేకపోతే లక్షలాది మంది ప్రజలను నడిపించేటువంటి వ్యక్తి కాదు. నడిచేటప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అతనికి ప్రజల నుండి ఒత్తిళ్ళు, ఎన్నో తన జీవితంలో బాధింపబడేటువంటివి. దేవుని కృప తన మీద ఉండగలిగాది కాబట్టే ఆ కృపను బట్టి అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగాది. ఆ కృప ఎలా పొందుకున్నాడు? దేవుడు చెప్పినట్లు ఉదయమే ఆయన సన్నిధిలో కనిపెట్టాడు. ఈరోజు నువ్వు ఉదయకాలము దేవుని దగ్గర ఎంత సమయం అనేది నువ్వు ఇస్తావో అంత దేవుని కృప పొందుకుంటా. నువ్వు దేవుని కృప నీ మీద ఉండగలిగితే ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి శోధన అయినా, ఎటువంటి బాధ అయినా ఆ కృప ద్వారా నువ్వేమైపోతూ ఉంటావు? వాటన్నిటి నుంచి కూడా నీవు తప్పింపబడుతూ నీ భవిష్యత్తు ముందుకు నడవటానికి అవకాశం కలుగుతుంది.